స్వార్థ రాజకీయాలకు డాక్టర్ బాబ్జీ గారిని గురి చేశారు. ఆ రోజున తెలుగుదేశం వ్యతిరేక భవనంలో స్వచ్ఛంద వ్యక్తులు నిస్వార్థ పనులు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఏరు కోరి తీసుకెళ్తే ఆ రోజున 15,000 మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ రోజున డబ్బు లేదని ఒక కారణంతో ఈయన వెనక పెట్టడం జరిగింది. ఆయనకి డబ్బు అవసరం లేదు, మేమందరం ఆయన వెనకున్నాం, సైనికులు పనిచేస్తాం. డాక్టర్ బాబ్జీ గారి నాయకత్వం, బాబ్జీ గారి నాయకత్వం. బాబ్జీ గారు అయితే మీరు అర్ధరాత్రి ఎప్పుడు వెళ్ళి తలుపు కుద్దినా ఆయన తలుపు తీస్తారు. ఆయన పర్ఫెక్ట్ వ్యక్తి. అంత పర్ఫెక్ట్ వ్యక్తి అనుకునే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు ఈయన్ని తీసుకుని తదుపరి కూడా ఉండి వందమాగతల ప్రెషర్స్ వల్ల వేరే క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. అది టికెట్ మార్చడం జరిగింది. సో మీరంతా దయించి డాక్టర్ బాబ్జీ గారిని ఎన్నుకుంటే దేశం బాగుపడుతుంది, మన చుట్టుపక్కల ప్రాంతం అంతా బాగుపడుతుంది. మంచి వ్యక్తిని ఎన్నుకుని మనం బాగుపడతాం. కానీ ఈ మీ అందరి అభిమానం చూసిన తర్వాత, మీ అభిమానం గుండెల్లో నేను ఇంతగా ఉన్నానని తెలిసిన తర్వాత మీ మాట కాదనుకుని నేను ఏ పని చేయడానికి కుదరదు కూడా.